హైదరాబాద్ సిబిఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టుకు హాజరయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు సబితా ఇంద్రారెడ్డి. అయితే ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు 14 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిబిఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టుకు హాజరయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు 14 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు. ఇక హైదరాబాద్ సిబిఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టుకు హాజరయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మైనింగ్ కేసులో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ నేడు తుది తీర్పు వెలువడింది. ఉష్ణత ఉంటుంది పరిస్థితి పైన మరి ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు రోజు చేసిన ఇప్పటికి గాలి జనార్దన్ అలాగే రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయ నాయకుడు అలీఖాన్, బేబీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి పరంగా మాజీ మంత్రి సత్యారెడ్డి కోర్టులో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. వీరిపై అంటే ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం సిబిఐ అభియోగాలు కూడా ఉన్నాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నిర్గత కేంద్రంలో ఒక కేసు దర్యాప్తు బాధ్యతలను 2009లో సిబిఐకి అప్పగించింది. మొత్తంగా ఈ కేసులో లోతైన విచారణ దర్యాప్తు జరిగిన సిబిఐ 2011లో మొదటి ఛార్జ్షీట్లు అయితే కోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత మిగిలిన ఈ నిందితుల పైన పలు అంటే మైనింగ్ సంబంధించిన అనుబంధ అభియోగ పత్రాలు కూడా దాఖలు చేసింది. మొత్తానికి 9 మందిని ఈ కేసులో నిందితులుగా చేతిగా విచారణ కొనసాగుతుండగానే నిందితులు ఒకరైనటువంటి లింగారెడ్డి అనేది బంధించాడు. మరో నిందితురాలైన ఐఏఎస్ అధికారిని జయలక్ష్మిని 2022లో హైకోర్టు ఈ కేసు నుంచి ఆమెకు విముక్తిని కల్పించింది. మరి ఈ కేసు విచారణ మే నెలలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి సిబిఐ ప్రత్యేక కోర్టు గత నెలలోనే మొత్తం ఇరుపక్షాల వాదనలు కూడా మిగిలింది. ఈ క్రమంలో మిగిలిన నిందితులపై సిబిఐ కోర్టు నేడు తీర్పులు వెలువడుతుంది. దీంతో దశాబ్దాల కాలంగా నలుగుతున్నటువంటి ఈ కేసు ఎటువంటి తీర్పులు వస్తుందనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కూడా ఐఎన్టీయూసీ నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైనా ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఐఎన్టీయూసీ నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కూడా హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైనా ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
మరోవైపు తమ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కూడా లేఖలో పేర్కొంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికైనా చర్చలకు పిలువకపోతే సమ్మె తథ్యమంటోంది టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ. ఈ రోజు అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే రేపు ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ జేఏసీ. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ కుటుంబ పెద్దలతో ఏం కానప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు దేశంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేరు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడిందంటే నిన్న ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్న మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా. మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన మొన్న ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోవడం చూస్తున్నాడ. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాలి కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మన ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? అంటే ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. ఏం కాదుగా
మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేసేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మేము చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేశారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ల గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము. మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2,500 రూపాయలు మహిళలకు ఇయరుగా, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు, రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు. కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మొత్తం కాదని చెప్తే చేతులు చేసి ఎవరైనా కూరిగా మీ కర్మ. మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు, మీ తిట మీది, మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి చెప్పేసిండి. ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుడపాలు చేసిండు అని చెప్పింది మీరే, మేం చెప్పినా మీరు చెప్పారు. ఏం చెప్పారు? సంవత్సరం లోపట 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అప్పులు తీరుస్తామన్నారు. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు? బాండ్ రాసిచ్చారు. అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు, ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేలు వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసిపోయిండు, మేము కూడా అట్టే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమి ఏమైనా అన్ని కేంద్రం ఇచ్చినాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం, ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వే అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి. ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, శభాష్ అంటారు. ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు, కృతజ్ఞతలు అంటారు. మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు. మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి?
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 2014 వరకు కేవలము 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి, పనులు జరిగాయి. 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో, జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాలు 5,000 కిలోమీటర్లకు పైగా వేసిన రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు అవి అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు, మేము పన్ను కడుతున్నాం, పన్ను జలకెళ్ళి ముట్ట కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏడమైంది రాష్ట్ర ప్రజల కంటే పన్ను ఏడమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. అలా కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తున్నారా, మీకు ఓట్లు వేసి జనం. మళ్ళీ మీరు వచ్చిన అప్పు. ఇక హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నగరంలో మళ్లీ కూల్చివేతల్ని షురూ చేసింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్, మినీ హాల్ ను లేనబట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. కూల్చివేతల్లో భాగంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా ఫోర్స్ కూడా కూల్చివేతల్లో భారీ ఎత్తున పాల్గొంది. బయట తీసుకో. ఇక హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నగరంలో మళ్లీ కూల్చివేతల్ని షురూ చేసింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్, మినీ హాల్ ను నేలమట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. కూల్చివేతల్లో భాగంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే హైడ్రా ఫోర్స్ కూడా కూల్చివేతల్లో భారీ ఎత్తున పాల్గొంది. బయట తీసుకో. బయట తీసుకో. బయట తీసుకో. ఇక హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. నగరంలో మళ్లీ కూల్చివేతల్ని షూరు చేసింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది.
సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ ను నేలమట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేస్తోంది. కూల్చివేతల్లో భాగంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే హైడ్రా ఫోర్స్ కూడా కూల్చివేతల్లో భారీ ఎత్తున పాల్గొంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు ఈ కూల్చివేతలకు సంబంధించి సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో అప్పటి నుంచే ఇటు నగరంలో ఉన్నటువంటి అనేక అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాల మీద హైడ్రా సిబ్బంది అధికారులు ప్రధానంగా దృష్టి సారించి వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఆ మధ్య కాలంలో చూసాం, హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సైతం వదలకుండా అక్కడ కూల్చివేతలు చేపట్టారు. ఆ కూల్చివేతలను పూర్తి చేసి అక్కడ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందో వాటన్నింటిని కూల్చివేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ లో ఈ కన్వెన్షన్స్ లో సంధ్యా కన్వెన్షన్ కూడా ఒకటి. అత్యధిక విస్తీర్ణంలో ఈ సంధ్యా కన్వెన్షన్ ఉంటుంది. అయితే ఈ సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించి దాదాపు ప్రభుత్వ స్థలాన్ని కొన్ని ఎకరాల పాటు ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక మినీ హాల్ అనేది, అలాగే ఇతర ఫుడ్ కోర్టులు అనేవి కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. అన్నిటి మీద ఇప్పటికే మార్కింగ్ చేసిన అనంతరం డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇవాళ తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు సిబ్బంది చేత పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ మినీ హాల్ తో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కోర్ట్స్, ఇతర షెల్టర్స్ అన్నింటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మరి ఇప్పటికే సంధ్య యాజమాన్యం స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వారికి నిజంగానే డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇది పూర్తిగా ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు అనేది కూడా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే రత్నకుమార్, ఇటు ఆక్రమణలపై అయితే హైడ్రాకు ఎవరైనా ఫిర్యాదు చేశారా, లేకపోతే ఆక్రమణలు గుర్తించి కూల్చివేసిందా? గత కొంతకాలం నుంచి ఫిర్యాదులు అనేవి తీసుకుంటూనే ఉన్నారు. ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఇతరుల యొక్క స్థలాలను కబ్జాలు చేసి ఏర్పాటు చేసినటువంటి కన్వెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర నిర్మాణాలన్నిటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ప్రస్తుతం హైడ్రా అధికారులు మనం రీసెంట్ గా చూడొచ్చు, హఫీజ్పేటలోని కొన్ని నిర్మాణాలను ఏకంగా టీడీపీ ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేశారు. అలాగే హీరోలను కూడా వదిలిపెట్టలేదు. అక్కినేని నాగార్జున యొక్క కన్వెన్షన్స్ ని కన్వెన్షన్ లో కూడా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. వస్తున్నటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఇతర నిర్మాణదారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అందులో వాస్తవాలను పరిశీలించి నిజంగా అంటే ఈ ఆక్రమణలకు గురైనటువంటి విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా అధికారులు వాటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతూ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితిలో భాగంగానే ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ లో ఉన్నటువంటి దాదాపు అక్కడ కొన్ని ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి కన్వెన్షన్ లో అక్కడ మినీ హాలు, అలాగే ఫుడ్ కోర్టులు, ఇతర షెల్టర్స్ అనేవి కూడా ఖచ్చితంగా కబ్జా చేసి ఏర్పాటు చేసిన విషయాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. సో రత్నకుమార్, ఇటైతే ప్రస్తుతానికి సంధ్యా కన్వెన్షన్ ఫుడ్ కోర్టుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా, సో ఇంకా ఇతర షెల్టర్స్ ఏమైనా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉందా? ఎక్కడైతే సంధ్యా కన్వెన్షన్ లో ఆక్రమించుకుని ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలి. అంటే సంధ్యా కన్వెన్షన్ అంటే ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ గా ఉంది కాబట్టి అందులో కొన్ని ఎకరాల వరకు కూడా ఇటు పర్మిట్లు ఉన్నప్పటికీ మరికొంత ల్యాండ్ మాత్రం కబ్జాలో ఉంది అన్నటువంటి విషయాలకు సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు పరిశీలన చేస్తున్న సమయంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించి మొత్తం ఎంత ల్యాండ్ అనేది కబ్జాకు గురైందని ఆరా తీసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా మినీ హాల్ కావచ్చు, అలాగే ఫుడ్ కోర్ట్స్, ఇతర షెల్టర్స్, వీటన్నిటిని కూడా ఇప్పటికే కూల్చివేయడం జరుగుతుంది. మార్పు చేసినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కూల్చివేతలలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా మరి ఒకవైపు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలోనే యొక్క కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.